వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రోడ్డు నియమ నిబంధనలు పాటించండి, ప్రమాదాలు నివారించండి. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ, నో హెల్మెట్ నో పెట్రోల్, ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ధరించిన ఎడల పెట్రోల్ పోయకూడదని హెచ్చరించారు. అదేవిధంగా ఈ రోజు నుండి హెల్మెట్ లేని వాహనదారులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తిలో 4 మాడ వీధుల్లో పోలీసులు హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ ప్రకాష్ కుమార్, 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి, రూరల్ సిఐ తిమ్మప్ప, ఎస్ఐలు పాల్గొన్నారు. కాళహస్తి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ జాకీర్. ఆధ్వర్యంలో ఈ రోజు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు తమ హెల్మెట్లు ధరించేసేసి తమ యొక్క ప్రాణాలను కాపాడుకొని తమ కుటుంబానికి కూడా ఎంతో ఆధారపడి ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తమ ఆర్థిక మరియు అధోగతి పాలవుతారు. దయచేసి అందరూ కూడా మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాహనదారులకు హెల్మెట్లు ఇచ్చి ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క వాహనదారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గత 15 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర డీజీపీ గారు, గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ ని మేము నినాదంగా తీసుకొని ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకునే నిమిత్తంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. గత 15 రోజులుగా కాళహస్తి సబ్ డివిజన్ లో అన్ని పోలీస్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులకు నోటీస్ సర్వ్ చేయడం జరిగినది. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. కాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలకు, హై స్కూళ్లకు, కాలేజీలకు అన్ని చోట్ల కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాళ్ళు ధరించే విధంగా సూచనలు ఇవ్వాలని చెప్పేసి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాలు గత 15 రోజులుగా నిర్వహిస్తున్నాము. డెడ్ లైన్ ఒక 15th వరకు పెట్టాము. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ధరించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. హెల్మెట్ అనేది బరువుగా ఫీల్ అవ్వకూడదు. అది మీ కుటుంబం మీ మీద పెట్టిన బాధ్యతగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనకు రోజు చూస్తున్నాము, అనేక వందల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. మనకు డేటా తీసుకుంటే ఈ రోడ్డు ప్రమాదాల్లో మనకు కుటుంబం ఆధారపడి చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి అందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో మేము చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మా పోలీస్ అధికారులు మరియు పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ ధరించి ప్రజల్లో ఒక అవగాహన చైతన్యం తీసుకురావడానికి చెప్పేసి ఈ రోజు గాలి గోపురం నుంచి 4 మాడల వీధికి ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సిబ్బంది అందరూ కూడా పాల్గొంటున్నారు.